హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. నేను మీ మధు. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి స్వీట్ ఐటెం చూపిస్తున్నాను. మనకి ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు, లేదా ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇలాంటి టేస్టీ అయిన బెల్లం పరమాన్నం చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ నేను ఇది చాలా ఈజీ ప్రాసెస్లో చాలా సింపుల్గా చేసుకునేలాగా చూపిస్తున్నాను. వీడియో ఒక్కసారి చూసి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న గ్లాస్ తోటి ఇలా మనం బియ్యంని తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే బియ్యంని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు బెల్లంని కూడా తీసుకోవాలి. ఇక్కడ నేనైతే బెల్లం పౌడర్ని తీసుకున్నాను. ఇలా మనం బెల్లం పౌడర్ తీసుకొని దీంట్లోకి మనము కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. జస్ట్ మనకి బెల్లం కరిగి కొంచెం తీగపాకం వస్తే సరిపోతుంది. ఇక్కడ నేను బియ్యంని కూడా నీట్గా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక బాండి తీసుకొని దాంట్లోకి మనము పాలని వేసుకోవాలి. పాలు వచ్చేసి ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు తీసుకున్నాను. దీంట్లోకి మనము 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకోవద్దు. ఇక్కడ మనకి పాలు బాయిలింగ్కి రావాలి. ఇంకోవైపు మనకి బెల్లం కూడా కంప్లీట్గా కరిగిపోయి ఇక్కడ చూస్తున్నారు కదా, బాయిలింగ్ వచ్చింది. బెల్లం పక్కకి పెట్టేసుకొని ఇప్పుడు మనకి పాలు కూడా మరిగిపోతున్నాయి కదా. ఇలా మనకి పాలు అనేది బాయిలింగ్కి వచ్చాక ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి. బియ్యంని వేసుకొని మనము కంప్లీట్ లో ఫ్లేమ్లో మాత్రమే ఈ బియ్యంని స్లోగా ఉడికించుకోవాలి. ఇది ఎంత మంచిగా ఉడికితే టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మనం లో ఫ్లేమ్లో బియ్యంని ఉడికించుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి బియ్యం అనేది కరెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనము కరిగించి పెట్టుకున్న బెల్లంని వేసుకోవాలి. బెల్లం మనకి చల్లగైన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే పరమాన్నం అనేది టేస్ట్ అనేది మంచిగా రాదు. సో ఇక్కడ మనం బెల్లం కరిగిపోయాక ఇలా మనం పాలల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం వేసుకొని ఒక్కసారి మనము అన్నం అంతా కలిసేలాగా ఇలా బెల్లం పాకంలో మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము నెయ్యి వేసుకొని మనము నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి నెయ్యిలో. ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా మీరు పైనుంచి వేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి ఈ పరమాన్నంని మనము గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇలా చేసుకొని తిన్నారంటే మీకు చాలా ఫేవరెట్ అయిపోతుంది. మీ ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు లేదా స్వీట్ తినాలి అనిపించినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.